గారు నమస్కారం. ఇందులో మీతో పాటు భాగస్వాములైనటువంటి అందరికీ నిజంగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఎవరైతే డాక్టర్ జత్వాని గారు ఉన్నారో ఆవిడ తాలూకా ధైర్యానికి అంటే ఇష్యూని ఎంత సపోర్ట్ ఉన్నా సరే ఫేస్ చేయడం అనేది ఆవిడే ఫేస్ చేశారు. ట్రూ ట్రూ ట్రూ. ఇవాళ సభ్య సమాజం వారిని అభినందించవచ్చు కానీ తొలినాళ్ళలో ఎంతో అయోమయంగా ఉన్నటువంటి సందర్భ ఇష్యూని ఇవాళ క్లారిటీ నిజంగా అంత ధైర్యంగా ఫేస్ చేసుకున్నది ఆవిడకి కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎస్, మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ సస్పెండ్ చేయాలని సరే కేంద్ర ప్రభుత్వం నుండి కొంత అనుమతి రావాలి. అది సిస్టమ్ లో ప్రకారం వచ్చినటువంటిది. ఇటువంటి ఐపీఎస్ లకు సంబంధించి అక్కడ ఏదో ఎవరు అడ్డుపడతారు అనేది కూడా ఎవరికి లేదు. మాకున్న సమాచారం మేరకు గత 2 రోజులుగా ఇది చర్చలో ఉంది. నేడు రేపు మాపో జరిగేదే ఇవాళ జరిగింది. అది అయితే ఒక విషయం ఇక్కడ ఏంటనేసి అంటే మనం ఆలోచించాల్సింది, ఇటువంటివి ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎన్ని సంఘటనలు ఉన్నాయో తెలియదు. ఈ సంఘటనల నేపథ్యంలో మా సోదరులు బీసెట్ బాబ్జీ గారు రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రఘురామకృష్ణరాజుదే కాదు, ఎన్ని సంఘటనలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ జత్వాని గారిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనేసి అంటే సార్ జెంట్స్ అంశం వేరండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన గవర్నమెంట్ మారిన వెంటనే ఆయన తాలూకా ఫర్దర్ యాక్షన్ ప్రారంభించారు. అది వేరే అంశం అన్నమాట. మహిళలకు సంబంధించి వాళ్ళకి సమాజంలో ఎంత మద్దతు ఉంటుందో అంత వెనక్కి లాగే తత్వం కూడా ఉంటది. అటువంటి సందర్భంలో ఏంటనేసి అంటే మహిళలకు సంబంధించి నేను అందువల్ల ముందుగా అందరి కృషితో పాటు ఆవిడ అభినందించి, ఎందుకంటే ఆవిడ స్ట్రాంగ్ గా నిలబడలేదు అనుకోండి. ఇక్కడ డాక్టర్ జత్వాని గారు స్ట్రాంగ్ గా నిలబడలేకపోతే మూర్తి గారి ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా. మూర్తి గారు ప్రయత్నం చేయగలరు, ఆవిడ స్ట్రాంగ్ గా నిలబడ్డారు కాబట్టి ఇది నిజంగా ఇది ఒక కేస్ స్టడీ. సమాజంలో ప్రత్యేకించి ఐపీఎస్ లాంటి వాళ్ళు, నేను అనుకోవటం ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఒకప్పుడు ఈస్ట్ గోదావరి నేను జిల్లా ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు అప్పుడు ఈయనెవరైతే విశాల్ గుడిని అక్కడ ఎస్పీగా వచ్చాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. నేను చెప్పేది ఇప్పుడు కాదు, గత మా ప్రభుత్వంలో, మా కూటమి ప్రభుత్వంలో 14 తర్వాత. సో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఈయన అన్నటువంటి ఒక భావం ఉండేది. అంటే ఇటువంటి ఐపీఎస్లు కూడా ఇలా దిగజారిపోయి కనీసం ఏదైతే ఆ సాక్ష్యాధారాలను కూడా సరిదిద్దుకోకుండా వెళ్ళారు అనేసి అంటే ఇది వాళ్ళు ఎంత గుడ్డిగా పోయినారు అనేది ఇదొక, అంటే ఐపీఎస్లు కూడా ఇదొక గుణపాఠం కావాలి, ఐఏఎస్లు కూడా ఇదొక గుణపాఠం కావాలి. వాళ్ళు ఉండేది ఇప్పుడు రాజకీయ నాయకులుగా మా ప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలతో ప్రజలు దయదరిస్తూ ఉంటారు, లేకపోతే లేదు. కానీ వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పర్టికులర్ కింది స్థాయి పోలీస్ ఆఫీసర్స్ వదిలేసేయండి, దయాదాక్షిణ్యాలు కొంతవరకు ఉంటది. వీళ్ళకి ఎవరి అవసరం లేనటువంటి సందర్భంలో వీళ్ళు కూడా ఈ విధంగా దిగజారుతున్నారు. అది ఎక్కడట్టు కానీ ఎప్పుడట్టు కానీ వీళ్ళకి ప్రత్యేకించి ఈ కేసు అనేది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి ఖచ్చితంగా అనేది నా అభిప్రాయం. డాక్టర్ జత్వాని